మీకు కోడూరులో మా అత్త రెస్టారెంట్ అయితే చూపించాను రండి. మా అత్తకైతే సామాన్లు అయితే ఇయ్యాలి అందుకే వచ్చిన ఇక్కడికి. అలానే మా బాబాయ్‌కి ఏందంటే వస్తువులు అయితే తెచ్చిన. మా బాబాయ్‌కి ఏందంటే కూరగాయల అంగడి అయితే ఉన్నది. ఈ కూరగాయల అంగడి వచ్చే మందేమో ఫ్రెష్‌గా అయితే వచ్చాయి ఐటెంలో. మీరు ఖచ్చితంగా అయితే తీసుకోండి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే. నేను కూడా కొన్ని కూరగాయలు అయితే తీసుకొని ఎత్తుకొని మా అక్కకైతే ఇచ్చేద్దాం. మా చంద్ర బాబాయ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం నేను హాస్టల్‌లో చదివేటప్పుడు నా కోసం కార్ అయితే ఏసుకొచ్చేది అప్పట్లో. అది కాక నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు నన్ను ఎవడు పట్టించుకునేది లేదు. ఓన్లీ మా బాబాయ్ తప్ప. సంవత్సరం ఏందంటే నా కోసం కేక్ ఎత్తుకొచ్చేది బర్త్‌డే కోసం. అందుకే నాకు మా బాబాయ్ అంటే పిచ్చి ఇష్టం స్వామి. నేను ఇప్పటికి అది ఎప్పటికైనా గానీ నేను ఎంత ఎదిగినా గానీ మా బాబాయ్‌ని అయితే అస్సలు మర్చిపోను నేనైతే. మర్చిపోవద్దు మామ ఈ కూరగాయలు అంగడి వచ్చి మంది మీరు వచ్చి కొనుక్కోండి సరేనా? నేను అడ్రెస్ అయితే చెప్తాను చూడండి. కోడూరులో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నలా దానికి ఎదురుగా ఏందంటే కొంచెం ముందు వినారంటే మా బాబాయ్ షాప్ అయితే కనపడతది ఇక్కడ. ఇంకా మా బాబాయ్‌కి బాయ్ చెప్పేసి నేను మిక్స్డ్ జ్యూస్ తాగేదానికి ఇక్కడికైతే వచ్చిన. నాతో పాటు నా స్నేహితుడిని అయితే తీసుకొచ్చిన. వాడికైతే మజ్జిగ అయితే కావాలంట. ఇది కేవలం మజ్జిగ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మా వాడికి బిర్యానీ పెట్టింది పెడతాను చూడండి. ఆశ్చర్యపడిపోతారు మీరైతే. నా చిన్నప్పుడు నేను కోడూరుకు వచ్చినప్పుడు మా వాడిని ఎక్కువ ఏడిపించి తాగేది ఏంటంటే ఈ మిక్స్డ్ జ్యూస్ నాకు చాలా ఇష్టం ఈ జ్యూస్ అయితే. కింద కామెంట్లో చెప్పండి మీకు ఎంతమందికి ఇష్టం ఈ మిక్స్డ్ జ్యూస్.